నమస్కారం, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను అమూల్య. ఇక పిల్లల నవ్వులు ఎంత అందంగా ఉంటాయో వారి కళ్ళు కూడా అంతే అమూల్యమైనవి. కానీ ఈ డిజిటల్ యుగంలో పిల్లలు కంటి సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసులోనే కళ్ళద్దాలు రావడం, అలర్జీలు, అలాగే తల్లిదండ్రులను కంగారు పెట్టే మెల్లకన్ను సమస్య, వీటన్నింటికీ కూడా పరిష్కారాలు ఏంటి? పిల్లల కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈరోజు మనతో ఉన్నారు సుప్రసిద్ధ సెంటర్ ఫర్ సైట్ హాస్పిటల్స్ కి చెందిన ప్రముఖ పీడియాట్రిక్ ఆప్థాల్మాలజిస్ట్ డాక్టర్ తులసిప్రియ గారు. నమస్తే మ్యామ్. నమస్తే. పిల్లల కంటి చూపుని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. అయితే చాలా మంది అంటే ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఐ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లల్లో సాధారణంగా కనిపించే కంటి సమస్యలు ఏంటి? చాలా వరకు అంటే మన దగ్గర హాస్పిటల్కి వచ్చే పిల్లలు కన్ను ఎరుపైందని, లేదంటే కన్ను నలపడము, లేదా సరిగా కనిపించట్లేదు, టీవీ దగ్గరికి వెళ్ళి చూడడం, ఏదైనా చదవాలంటే బుక్ దగ్గరికి పెట్టుకోవడము, లేదంటే మెల్ల కన్ను దెబ్బ తగలడము, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఎక్కువ వస్తారు హాస్పిటల్కి పిల్లలు. ఓకే, అంటే సాధారణంగా పిల్లల్లో ఈ సమస్య వచ్చినప్పుడు ఇది సీరియస్గా తీసుకోవాలనే కంటి సమస్యలు ఏంటంటే చూడడానికి దెబ్బలు తగిలితే మనకి చిన్నగానే అనిపిస్తాయి. సో పేరెంట్స్కి ఎలా దాని అవేర్నెస్ ఎలా? ఎప్పుడన్నా ఒకసారి కన్ను ఎరుపైతే పర్వాలేదు, కానీ అది తగ్గకుండా అలాగే కంటిన్యూస్గా ఉండడం, ఎక్కువ కన్ను నలుపుతూ ఉండడము, లేదంటే చూపులో ఇబ్బంది పడడం, అంటే సరిగ్గా దూరం నుంచి ఎవరు వస్తున్నారో అర్థం కావట్లేదు, కూర్చున్నప్పుడు క్లాస్లో బోర్డు సరిగ్గా కనిపించడం లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండి ఎప్పుడూ లేకుండా సడన్గా మెల్లకన్ను రావడం, లేదా చిన్నప్పటి నుంచి మెల్లకన్ను ఉన్నా కంపల్సరీ ఒకసారి చెకప్ అయితే చేయించాలి. అసలు మెల్లకన్ను అనేది ఎందుకు వస్తుంది? మెల్లకన్ను రకరకాల కారణాల వల్ల వస్తుంది. పుట్టుకతో ఉండొచ్చు మెల్లకన్ను కొంతమందికి ఏంటంటే అరౌండ్ 3 to 4 3-4 సంవత్సరాల వయసులో స్టార్ట్ అవుతుంది మెల్లకన్ను. ఏదైనా సరే మెల్లకన్ను అనేది రకరకాల కారణాల వల్ల ఉంటుంది. కంటి చూపు సరిగ్గా కనిపించకపోతే కన్ను మెల్ల అవ్వచ్చు, లేదు అంటే కంట్లో క్యాట్రాక్ట్ కూడా ఉండొచ్చు. శుక్లం అనేది మనకి చాలామంది అడుగుతారు, అదేంటి పిల్లలకి క్యాట్రాక్ట్ వస్తుందా అని. కానీ పిల్లలకు కూడా రేర్గా క్యాట్రాక్ట్ అనేది రావచ్చు, అలా ఉండొచ్చు. లేదు అద్దాలు పెట్టుకోకపోవడం వల్ల మెల్లకన్ను రావచ్చు, రెటీనా ప్రాబ్లం ఉండొచ్చు, ఒక్కొక్కసారి రెటీనాలో ట్యూమర్స్ కూడా ఉండొచ్చు, వీటి వల్ల కూడా కన్ను ఎఫెక్ట్ అవుతుంది. ఈ రెటీనాలో ట్యూమర్స్ అంటే దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. రెటినోబ్లాస్టోమా అనేది వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఐ క్యాన్సర్స్. ఓకే, అంటే అంత కామన్ కాదు, ఇట్ ఈస్ వెరీ రేర్, బట్ స్టిల్ మామూలుగా పిల్లల్ని చూసినప్పుడు కంటిలో తెల్ల చుక్కలాగా ఏదైనా కనిపించింది అంటే కంపల్సరీ ఐ చెకప్ అనేది చేయించాలి. అది రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు, క్యాట్రాక్ట్ ఉండొచ్చు, రెటీనా ప్రాబ్లం ఉండొచ్చు. సో అది కొంతమంది చూసి డాటే కదా తగ్గిపోతుంది అనుకుంటారు, అలా నెగ్లెక్ట్ చేయకూడదు, కంపల్సరీ ఎగ్జామినేషన్ అనేది చేయాలి. పిల్లల్లో కొంతమందికి అలర్జీ అనేది వస్తుంటుంది కంటిలో. ఈ పిల్లల్లో వచ్చే ఈ కంటి అలర్జీ అనేది సాధారణమైన సమస్య అంటారా? ఎప్పుడన్నా ఒకసారి డస్ట్ పడి రెడ్ అయ్యి కన్ను తగ్గిపోతుంది ఒక ఫ్యూ అవర్స్లో, సో అది ఓకే. కానీ రిపీటెడ్గా అంటే కంటిన్యూస్ 2-3 days కన్ను ఎరుపుంది, పిల్లలు నలుపుతూనే ఉంటారు కన్ను, సో అది కంపల్సరీ మనం చెకప్ చేయాలి, ఎందుకంటే అది రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మనం ప్రాపర్గా మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది రికర్ అవుతూ ఉంటుంది. సో వీ నీడ్ టు గెట్ ఐ చెకప్ డన్. ఈ కంటి అలర్జీ సమస్య ఏదైతే ఉందో పిల్లల్లో, దీనికి చికిత్సలు ఏ విధంగా ఉంటాయి? సివియారిటీ గ్రేడ్ చేస్తాం మనం. అలర్జీ అనేది మైల్డ్ ఉందా, మోడరేట్ ఉందా, సివియర్గా ఉందా అనేది. మైల్డ్ అనేది జస్ట్ అలర్జీ మెడికేషన్స్తో తగ్గిపోతుంది. సివియర్ ఉండేది వీ హ్యావ్ టు ట్రీట్, ఒక్కొక్కసారి వీక్స్ టు మంత్స్ ట్రీట్మెంట్ అవుతుంది. సో దానికి అప్పుడప్పుడు మనం స్టిరాయిడ్ డ్రాప్స్ కూడా పెడతాము. సో అది అండర్ మానిటరింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అస్సలు కన్ను అనేది నలపకూడదు, కన్ను నలిపితే కన్ను డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ తెలియకుండా ఆటోమేటిక్గా కంట్లో ఏదైనా అయిందంటే నలిపేస్తారు. మరి దానికి సడన్గా 1 or 2 అలా కన్ను నలిపితే ఏం కాదు, బట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే నలుపుతూనే ఉంటారు. మనం పేరెంట్స్ని అడిగితే అవును కంటిన్యూస్గా నలుపుతున్నారు అంటారు. సో దానివల్ల కంటిలో కార్నియా అనేది డ్యామేజ్ అవుతుంది, విజన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ నలపడం వల్ల ఎలర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఉన్న ఎలర్జీ కూడా అగ్రవేట్ అవుతుంది, ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో అస్సలు కన్ను అనేది నలపకూడదు పిల్లలు. ఎలాంటి ఈ ఐకి సంబంధించి పిల్లలు ఎలాంటి ఇష్యూస్ అనేది మనకు కనిపించినప్పుడు, ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపించినప్పుడు వాళ్ళని చికిత్సకు తీసుకురావాలి? మెయిన్ అదే, ఇప్పుడు మనం కన్ను ఎరుపు వస్తుంది, లేదంటే చూపుకి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు. ఒక్కొక్కసారి పిల్లలు చెప్తూ ఉంటారు, ఒక్కొక్కసారి పేరెంట్స్కి నాకు బోర్డు కనిపించట్లేదని. పేరెంట్స్ ఒక్కొక్కసారి వినరు కూడా, ఊరికే చెప్తున్నారేమో అనుకుంటారు, వీళ్ళు గ్లాసెస్ పెట్టుకోవాలనుకుంటున్నారు అందుకే అన్ని తీసుకురారు, కానీ ఒక్కొక్కసారి లేట్ అవుతుంది. సో బెటర్ పిల్లలు ఏదైనా కంప్లైంట్ చేస్తే
మనం ఒక్కసారి అన్నీ చదువుతున్నారా ఏజ్ అప్రోప్రియేట్గా. కొంతమంది అనుకుంటారు అరే 4 ఇయర్సే కదా ఇంకా ABCD రాదు, ఇప్పుడే తీసుకొస్తే ఏం చేస్తారు, ఏం చేయలేరు అనుకుంటారు. బట్ వేరే మెథడ్స్ ఉంటాయి, మా దగ్గర పిక్చర్ చార్ట్స్ ఉంటాయి, అవి చూపించి మనం విజన్ అసెస్ చేస్తాం. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకుంటే మనకు అసలు ప్రాబ్లం ఉందా లేదా అని తెలుస్తుంది. డిలే అయితే ఏమవుతుందంటే ఆంబ్లయోపియా ఆర్ లేజీ ఐ అని ఉంటుంది. సో లేజీ ఐ వల్ల చూపు అనేది తగ్గిపోతుంది. సో మనం గ్లాసెస్ ఇచ్చాక కూడా అది వెంటనే ఇంప్రూవ్మెంట్ రాదు, మళ్ళీ మనం లేజీ ఐకి ట్రీట్మెంట్ ఇస్తేనే అప్పుడు విజన్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఏదన్నా పిల్లలు కంప్లైంట్ చేసినా మనము దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. బికాస్ ఫస్ట్ థింగ్ పిల్లలు కంప్లైంట్ చేయలేకపోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకే తెలీదు ప్రాబ్లం ఉందా లేదా అనేది. సో వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం కంపల్సరీ మనం చూపిస్తే బెటర్. అంటే పిల్లలు చెప్పినప్పుడు వెంటనే తీసుకురావడం బెటర్. లేట్ అయిపోతే కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంటుందంట. అయితే చాలా మంది పిల్లల్లో కంటి సమస్యలు ఏవైనా వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ సజెషన్స్ తీసుకోకుండా, ప్రిస్క్రిప్షన్ తీసుకోకుండా బయట మెడికల్ షాప్లో మందులు తీసుకొని వాడుతుంటారు కదా, మరి అది సేఫ్ అంటారా? మెడిసిన్స్ కొన్ని ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ ఉంటాయి, లైక్ జస్ట్ టీఆర్ డ్రాప్స్. ఎప్పుడన్నా ఒకసారి జస్ట్ మైల్డ్గా రెడ్నెస్ వచ్చింది అంటే మనం అది వాడితే పర్వాలేదు. కానీ ఇప్పుడు రెడ్నెస్ అనేది రకరకాల కారణాల వల్ల ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉండొచ్చు కంటిలో, ఒక్కొక్కసారి కంటిలో రియాక్షన్ రావచ్చు, అలర్జీ ఉండొచ్చు. ఇప్పుడు మెడికల్ షాప్ వాళ్ళకి దేని వల్ల వచ్చిందని తెలియదు. ఇప్పుడు మన ఇన్ఫెక్షన్ అంటే యాంటీబయాటిక్స్ వాడతాము, లేదు ఏదైనా రియాక్షన్ ఉంది అంటే ఒక్కొక్కసారి స్టిరాయిడ్ డ్రాప్స్ అవి కూడా ప్రిస్క్రైబ్ చేస్తాం. సో కాజ్ ఏంటి అని మనం చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ కొన్ని ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఒక్కొక్కసారి స్టిరాయిడ్ డ్రాప్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది అని ఇచ్చేస్తారు. కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కంటిలో ప్రెషర్ రైజ్ అవ్వచ్చు, క్యాట్రాక్ట్ రావచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఆల్వేస్ ఎస్పెషలీ పిల్లల విషయంలో మనము ఎప్పుడూ రిస్క్ తీసుకోకూడదు. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఒకసారి ఎగ్జామిన్ చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ ఎలా రాశారో అలాగే మెడికేషన్స్ వాడాలి. మన ఓన్గా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా వాడకూడదు. ఓకే మ్యామ్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పాతకాలంలో మనకు అసలు ఒక 60-70 వరకు ఐసైట్ బాగానే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకే వస్తుంది. అంటే జెనెటికల్ పరంగా ఉండి వస్తుందంటారా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్సా, ఎందుకని పిల్లలు ఫోన్ వాడడం, స్క్రీన్ టైం కూడా పెరిగింది కదా, సో రీజన్స్ ఏంటి? ఇప్పుడు మెయిన్ ప్రాబ్లమ్ గ్లాసెస్. లైక్ మనం మేబీ 20-25 ఇయర్స్ బ్యాక్ ఒక క్లాస్కి వెళ్ళి చూస్తే మేబీ 2-3 పీపుల్ చిల్డ్రన్ గ్లాసెస్ పెట్టుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఇన్ దిస్ జనరేషన్ అరౌండ్ మేబీ 20% కిడ్స్ గ్లాసెస్. సో కాజ్ ఏంటంటే స్పెక్టికల్ పవర్ అనేది మోస్ట్ కామన్లీ జెనెటికలీ ఇన్వాల్వ్. అంటే పేరెంట్స్కి గ్లాసెస్ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. బట్ అది కాకుండా దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ టూ మచ్ ఆఫ్ నియర్ స్క్రీన్. అది మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్, ట్యాబ్, ఒక్కొక్కసారి కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా, ప్రాపర్ లైటింగ్ లేకుండా దగ్గరగా పెట్టుకొని చదవడం కంటిన్యూస్గా అలా చేస్తే కూడా పవర్ రావచ్చు, పవర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెయిన్ మొబైల్స్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కల్పరేట్. సో అది అవాయిడ్ చేయాలి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. అండ్ బయటికి వెళ్ళి సన్లైట్ ఎక్స్పోజర్ కూడా తగ్గిపోయింది. పిల్లలు మార్నింగ్ 7 o'clock 7:30 స్కూల్కి వెళ్ళిపోతారు, ఈవినింగ్ వస్తారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తారు. మేము పేరెంట్స్కి ఎప్పుడన్నా చెప్తాం కొంచెం సన్లైట్లో పంపించండి పిల్లలు అంటే, అసలు టైం లేదు పిల్లలకి సన్లైట్కి వెళ్ళే టైం. సో అది కూడా ప్రాబబ్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా వన్ ఆఫ్ ది కాజ్. సో అవుట్డోర్స్ స్పెండ్ చేయడం, స్కూల్లో స్పోర్ట్స్ పీరియడ్స్ కానీ లేదా మార్నింగ్ ఈవినింగ్ బయటికి వెళ్ళడం, మొబైల్, ట్యాబ్, ల్యాప్టాప్ అవి అవాయిడ్ చేస్తే అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే బయటికి వెళ్ళి ఆడుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఆ మట్టిలో అన్నట్టు పంపించడమే మానేశారు. ఒకప్పుడు అంటే మంచిగా ఈవినింగ్ బయటికి వెళ్ళేవాళ్ళు. అండ్ ఇంకొకటి జెనెటికల్గా పిల్లలకి ఐసైట్కి సంబంధించి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏమైనా జాగ్రత్తలు ఉన్నాయా? జెనెటిక్ అంటే జెనెటిక్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం. మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే గ్లాసెస్ ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మదర్కి ఫాదర్కి గ్లాసెస్ ఉంటే పిల్లలకి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం కంప్లీట్గా దాన్ని అవాయిడ్ చేయలేం. బట్ అది ఎక్కువ పెరగకుండా మనకి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది, కొన్ని స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి, ఐ డ్రాప్స్ ఉంటాయి. వాటి వల్ల ఫాస్ట్గా సపోజ్ ఒకరికి -2 పవర్ ఉందనుకోండి, ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతుంది, -3 -4 అలా అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు స్పెషల్ మయోపియా కంట్రోల్ గ్లాసెస్ అని ఉంటాయి. మయోపియా కంట్రోల్కి స్పెషల్ ఐ డ్రాప్స్, కాంటాక్ట్ లెన్సెస్ అవి కూడా ఉంటాయి. అవి యూజ్ చేయొచ్చు మనము ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వకుండా ఉండడానికి.
బట్ పిల్లలు లెన్సెస్ వాడడం సేఫే అంటారా? కాంటాక్ట్ లెన్సెస్ అనేది మరీ చిన్న పిల్లల్లో వాడలేము. మినిమం అట్లీస్ట్ 10 years అండ్ అబవ్. అవి ఓవర్ నైట్ పడుకొని పొద్దున్న లేచాక తీసేయచ్చు. ఆర్థోకే లెన్సెస్ అంటారు. అవి అండర్ గైడెన్స్ ఆఫ్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎలా పెట్టాలి ఎలా తీయాలి అనేది. అది వన్ ఆఫ్ ది ఆప్షన్స్, మ్యాండేటరీ కాదు, అదే వాడాలి అని ఏం లేదు. దెర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆల్సో విచ్ వీ క్యాన్ యూస్. ఓకే మ్యామ్, పిల్లల్లో వక్రీభవన దోషాలు అంటే ఈ ప్రాబ్లం కానీ లేకపోతే కంటి అద్దాల ప్రభావం ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? యా, లైక్ ఐ సెడ్ అవుట్డోర్ స్పెండ్ చేయాలి టైము. సో ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటే అట్లీస్ట్ పవర్ ఫాస్ట్గా ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటుంది మనకి. ఇప్పుడు మనం బయట అంటే ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా ప్రిస్క్రిప్షన్ లేకుండా పిల్లలకు బయట మందులు వాడుతున్నారు అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే అలర్జీ ఉన్నప్పుడు ఐ డ్రాప్స్ వేయడం అంటే ఒకదానికి రిలేటెడ్ లేకుండా ఇంకొకటి వాడడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం? యా, మెయిన్ డ్రాప్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. యూజువల్గా స్టిరాయిడ్ డ్రాప్స్ వెరీ రేర్ సివియర్ కేసెస్లో మనం ప్రిస్క్రైబ్ చేస్తాం. ఈవెన్ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కసారి ఫాలోఅప్కి రాకుండా ఇది బాగా పనిచేస్తుంది కదా అని వాడుతూనే ఉంటారు. సో అది మనం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. దానివల్ల ఐ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడము, లేదంటే క్యాట్రాక్ట్ రావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి కొంచెం మనం జాగ్రత్తగా వాడుకోవాలి. అండ్ ఓవర్ ద కౌంటర్ అస్సలు యూజ్ చేయకూడదు. మేము ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాలర్ని తీసుకొని డిస్కషన్లోకి వెళ్దాం. చంద్రయ్య గారు వికారాబాద్ నుంచి. చంద్రయ్య గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్కారం మేడం గారు. ఇప్పటిదాకా డాక్టర్ గారు టీవీలో వచ్చిండే అందుకు నంబర్ తీసుకొని ఫోన్ చేసిన మేడం. డాక్టర్ గారు నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మా పాపకు కుక్కతోటి కళ్ళు చూపు లేదు. కళ్ళు మన కళ్ళు లేక చూసినట్లుగానే ఉంటది, చూపు లేదు. కుక్కతో లేవు మేడం, చూపు లేదు. చిన్నగా ఉంటాయా కళ్ళు పుట్టినప్పటి నుంచే, లేదా కళ్ళు చూడడానికి బాగానే ఉంటాయి మేడం, చిన్నగా ఏం లేదు. కళ్ళు షేక్ అవ్వడము అలా ఏమన్నా ఉంటుందా? ఏం లేదు, మనం చూస్తే కళ్ళు బాగున్నాయా అవి అన్నట్లు చూసినట్లుగానే ఉంటుంది కానీ చూపు అస్సలేదు. రెటీనా ప్రాబ్లం ఏమన్నా ఎప్పుడన్నా చెకప్ చేయించారా? రెటీనా ప్రాబ్లం అలా ఏమన్నా ఉందన్నారా? హైదరాబాద్ లో మస్తు చూపెట్టింది మేడం, మరి మన హాస్పిటల్ ఎక్కడ తెలియదు కానీ ఎంత మేడం. పుట్టినప్పటి నుంచి కనిపించట్లేదా? పుట్టుకతోనే లేవు మేడం. కొన్ని జెనెటిక్ డిసీజెస్ ఉంటాయండి పుట్టినప్పుడు. యూజువల్గా రెటీనా ప్రాబ్లం ఉంటుంది. సో రెటీనా ప్రాబ్లంలో కొన్ని మనము ప్రాపర్ కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే చేయలేము. ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్సెస్లో కొంచెం విజన్ రీహాబిలిటేషన్లో మనము ఉన్న చూపుని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఎంత ఏజ్ పాపది? కాల్ కట్ అయిపోయింది. సో నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు కడప నుంచి. రామతులసి గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. చెప్పండి. నమస్తే అండి, చెప్పండి. టీవీ చూస్తూ, రామతులసి గారు టీవీ చూస్తూ మాట్లాడకండి, డాక్టర్తో మాట్లాడండి. మీ వాయిస్ చాలా క్లియర్గా ఉంది, చెప్పండి. బయటకు వచ్చినా చెప్పండి. 2 కళ్ళు ఆపరేషన్ అయిపోయినాయి. హలో, 2 ఐస్ ఆపరేషన్ అయ్యాయంట. ఓకే, అది మాత్రం ఇప్పుడు మబ్బులుగా వస్తున్నాయి. ఎక్కువ నిద్రపోయి మళ్ళీ వెనక వచ్చే ఉంటుంది కదా, అట్లా మసకగా ఉంటాయి కళ్ళు. మామూలుగా ఆకలి వేసినప్పుడేమో అంత ఉండవు, పని చేసినప్పుడు అంత ఉండవు. ఏదో తింటాం కదా మనం తిండి, తిన్నప్పుడు ఎక్కువ అట్లా ఉంటాయి. మసగా కళ్ళు మూతలు వస్తాయి. ఒక అర్ధగంట పడుకుంటే మళ్ళీ బాగానే ఉంటుంది. ఓకే, మీ గురించి చెప్తున్నారా ఆపరేషన్ అయిందని? నాకు 67 సంవత్సరాలు. ఓకే, అద్దాలు ఏమన్నా వాడుతున్నారా ఆపరేషన్ తర్వాత? అద్దాలు వాడలేను కొన్ని రోజులు, ఇప్పుడైతే వాడలేను. యూజువల్గా గ్లాసెస్ పెట్టుకుంటే ఆ మసక అనేది తగ్గుతుందండి. ఆపరేషన్ అయ్యాక కూడా యూజువల్గా దగ్గర చూపుకి అద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. మీకు కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది గ్లాసెస్ పెట్టుకుంటే. ఓకే మ్యామ్, అంటే ఇప్పుడు మనం కాలర్ని చూసినట్టు చాలామంది ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఆపరేషన్ అయిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ అంటే పెద్దలకైతే ఓకే వాళ్ళు చెప్పుకుంటారు, చిన్నపిల్లలు అయితే కొన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేయరు కదా. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ పిల్లల్లో
రకరకాలు ఉంటుందండి. క్యాట్రాక్ట్ కూడా ఉంటుంది, క్యాట్రాక్ట్ సర్జరీ ఉంటుంది. సో క్యాట్రాక్ట్ సర్జరీలో మోస్ట్ ఇంపార్టెంట్ విజన్ రీహాబిలిటేషన్ చేస్తాం. సో క్యాట్రాక్ట్ వల్ల చూపు తగ్గింది, సమ్టైమ్స్ క్యాట్రాక్ట్ చేయగానే వెంటనే ఇంప్రూవ్ కాదు, కొంచెం టైం పడుతుంది. సో మనము దానికి ప్యాచింగ్ థెరపీ అవి ఇస్తాము, గ్లాసెస్ ఇస్తాము. సో పెద్దవాళ్ళల్లో ఇట్ ఈస్ మచ్ ఈజీ, సర్జరీ చేసి డ్రాప్స్ వాడి అయిపోతుంది. పిల్లల్లో అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్స్ వేయడమే కష్టంగా ఉంటుంది పిల్లలకి, ఆ తర్వాత గ్లాసెస్ పెట్టియడం కష్టంగా ఉంటుంది. సో బట్ స్టిల్ పేరెంట్స్ కోఆపరేషన్, డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇట్ బికమ్స్ ఈజియర్. బట్ కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఇనీషియల్గా, బట్ వన్స్ చైల్డ్ రికవర్ అయ్యి బాగా క్లియర్గా కనిపిస్తుంది అంటే వాళ్ళే ఫాలో అవుతారు ఇన్స్ట్రక్షన్స్ అని. ఎస్ డాక్టర్ గారు, మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. రాజయ్య గారు నమస్తే అండి, డాక్టర్తో మాట్లాడండి మీ ప్రాబ్లం గురించి. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. యాక్చువల్లీ ఈ రోజే మ్యామ్, అంటే బాబు హాస్టల్లో ఉంటాడు. రాజయ్య గారు చెప్పండి. బాబు హాస్టల్లో ఉంటున్నాడు. బాబుకి ఈరోజు సార్ కొంచెం అంటే బాబు సార్ దగ్గర చెప్పడం వల్ల మాకు ఫోన్ చేశాడు మ్యామ్. చెప్పండి. ఐస్ అంటే కొంచెం కరెక్ట్ గా కనిపించడం లేదు డాడీ, చిన్న స్మాల్ లెటర్స్ కనిపించడం లేదని ఫోన్ చేస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం. ఓకే. అయితే వాళ్ళు అంటే 3.0 మ్యామ్, 3.0 3.0 ఉందని చెప్పారు. మైనస్ నెంబర్. మైనస్ నెంబర్ మ్యామ్, అద్దాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు 14 years మనం ఏం చేయడానికి కాదు కదా మ్యామ్. 14 years ఏజ్లో గ్లాసెసే పెట్టుకోవాలండి. ఇప్పుడు పర్మనెంట్ ట్రీట్మెంట్స్ ఏం చేయలేము. యూజువల్గా మనం లేజర్ అలా ఏమైనా చేయాలంటే మినిమం ఏజ్ 18 years ఉంటుంది. అప్పటి వరకు అయితే గ్లాసెస్ పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లల్లో పవర్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైనా పర్మనెంట్గా చేసినా మళ్ళీ 15-16 yearsకి చేంజ్ అవ్వచ్చు. సో ఇప్పటికైతే గ్లాసెసే ట్రీట్మెంట్. 18-20 తర్వాత గ్లాసెస్ వద్దు అనుకుంటే లేజర్ అలా ఏమైనా చేయొచ్చు. కర్నూలు నుంచి సర్వేశ్వరుడు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సర్వేశ్వరుడు గారు నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్తో క్లియర్గా మాట్లాడండి. ఓకే, మాట్లాడండి, చెప్పండి. హలో హలో డాక్టర్ గారు, చెప్పండి. నా కుడి కంటికి గ్లొకోమా ఉంది, చూపు లేదు పూర్తిగా. ఓకే. మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉందా? గ్లోకోమా అనేది నర్వ్ డ్యామేజ్ అవుతుందండి ప్రెషర్ వల్ల. ఓకే, మెడికేషన్ స్టార్ట్ చేశాక మైనర్గా ఇంప్రూవ్ అవ్వచ్చు, బట్ ఆల్రెడీ డ్యామేజ్డ్ కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ అనేది పాసిబుల్ కాదు. మెయిన్ మనం వాట్ ఎవర్ రిమైనింగ్ చూపు ఉందో అది కాపాడుకోవాలి. ఒకవేళ అదర్ ఐకి ఇంకొక కన్నుకు కూడా ప్రాబ్లం ఉంటే అది కూడా మనం ట్రీట్ చేసుకోవాలి. ఎస్, ఓకే డాక్టర్ గారు, పిల్లల్లో కంటి అద్దాల పవర్ పెరగకుండా నిరోధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో ఫస్ట్ థింగ్ గ్లాసెస్ రెగ్యులర్గా యూస్ చేయాలి. సెకండ్ థింగ్ నియర్ స్క్రీన్స్ అంటే మొబైల్, ల్యాప్టాప్, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, అవన్నీ ఎక్కువ యూజ్ చేయకూడదు, అసలు యూజ్ చేయకూడదు. అండ్ చదివేటప్పుడు కూడా బుక్ని ప్రాపర్ డిస్టెన్స్లో పెట్టుకోవాలి, బాగా దగ్గరికి పెట్టుకొని అవర్స్ టుగెదర్ కాకుండా ఎవ్రీ 20 minutes ఒక 2 minutes ఐస్కి రెస్ట్ ఇవ్వాలి. కళ్ళు మూసుకొని కంటిన్యూస్గా దగ్గరికి పెట్టుకొని చదువుకోకూడదు, బ్రేక్స్ తీసుకోవాలి. అండ్ డైలీ ఇందాక డిస్కస్ చేసాం సన్లైట్ ఎక్స్పోజర్, అది బయటికి వెళ్ళి కొంచెం ఎక్స్పోజ్ అవుతే వైటమిన్ డి వల్ల పవర్ కూడా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది. అండ్ లైక్ ఐ సెడ్ స్పెషల్ గ్లాసెస్, డ్రాప్స్ ఉంటాయి, అవి యూజ్ చేయడం వల్ల కూడా పవర్ ఇంక్రీజ్ కాదు. ఇంతకుముందు టాపిక్ వచ్చింది మెల్లకన్ను అని. చాలా మంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, పిల్లలకు మెల్లకన్ను ఉందంటే చాలా టెన్షన్ పడిపోతున్నారు. సో దీనికి ఏమైనా స్పెషల్ చెకప్స్ ఏమైనా ఉంటాయా, దీనికి సంబంధించి చెప్పండి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మెల్లకన్ను అనేది చాలామంది అసలు ఫస్ట్ చెకప్కే రారు. సో ఫస్ట్ థింగ్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఐ చెకప్ అనేది ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు మెల్ల ఉంటే ఏమైంది, ఎందుకు చెకప్కి వెళ్ళాలి, కన్ను బాగానే కనిపిస్తుంది కదా అని అసలు చెకప్కి రారు. బట్ దట్స్ నాట్ కరెక్ట్. ఎప్పుడైనా మెల్లకన్ను అనేది ఫస్ట్ ఒక కంప్లీట్ చెకప్ చేయాలి, ఎందుకంటే కంటిలో ఒక్కొక్కసారి చూపు తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఏ కన్ను అయితే మెల్ల ఉందో ఆ కన్ను లేజీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం చూపించుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. రెండోది మెల్లకన్ను ఇందాక డిస్కస్ చేసాం కదా, కొన్ని ట్యూమర్స్ వల్ల, క్యాట్రాక్ట్ వల్ల కూడా మెల్లకన్ను రావచ్చు. సో అవి కూడా ఫస్ట్ మనం చెకప్ చేసి అలాంటి ప్రాబ్లం ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో మెల్లకన్ను అదృష్టం కదా, ట్రీట్ చేసుకోకూడదు అలా అనుకోకూడదు. చాలా మంది చెప్తారు ఎడమ కన్నులో ఉంటుంది. అండ్ ఏమవుతుందంటే మెల్లకన్ను ఉన్నప్పుడు ఒక్కొక్క కన్నుతో
చూసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ మెల్లకన్ను ఉన్న వాళ్ళు రెండు కలిపి చూడలేరు అనమాట. మనం మూవీకి వెళ్తాం, 3D మూవీకి వెళ్తాము, 3D గ్లాసెస్ పెట్టుకుంటాము, ఏదో మీదకి వచ్చినట్లు ఉంటుంది. దాన్ని డెప్త్ పర్సెప్షన్ అంటారు, స్టీరియాప్సిస్ అంటారు. యూజువల్గా మెల్లకన్ను ఉన్న వాళ్ళకి ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది తక్కువ ఉంటుంది, అంటే ఆ టైప్ ఆఫ్ స్టీరియాప్సిస్ ఉండదు అనమాట. ఇప్పుడు మన ఎయిమ్ ఏంటంటే మనం రెండు కళ్ళు కలిపి చూడాలి. మెల్లకన్ను ఉన్న వాళ్ళు ఫస్ట్ ఒక కన్నుతో లేదంటే ఇంకో కన్నుతో అలా ఆల్టర్నేట్గా చూస్తారు, కానీ రెండు కలిపి చూడరు. సో ఇప్పుడు మనం సైన్స్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి మన ఏము ఒక్కొక్క కన్ను సపరేట్గా చూసి బాగుండడం కాదు, రెండు కళ్ళు కలిపి చూసి ఆ డెప్త్ పర్సెప్షన్ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకే మ్యామ్, మనకి నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అమృత గారు, నమస్తే అండి. మీ ప్రాబ్లం గురించి డాక్టర్ గారితో మాట్లాడండి. హలో హలో మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. ఎస్, మాట్లాడండి. చెప్పండి చెప్పండి. సార్ మా పాపకి 19 ఇయర్స్ ఉంటుంది మేడం. ఓకే. అయితే కళ్ళు కొంచెం మబ్బుగా ఉంటే కనిపించట్లేదు మేడం, హాస్పిటల్ అన్నీ చేయించినాం. హలో చెప్పండి చెప్పండి. Yes, అమృత గారు, మీ వాయిస్ చాలా క్లియర్ గా ఉంది, మాట్లాడండి, డాక్టర్ గారు వింటున్నారు. అయితే మా పాపకి 19 ఇయర్స్ ఉంటుంది మేడం. అవును. అయితే కళ్ళు మబ్బుగా కనిపిస్తుంది మేడం. చూపించారా మీరు ఎప్పుడన్నా? చూపించారా దేని వల్ల? ఇక్కడ హాస్పిటల్ చేయించారు, మా అబ్బు ఉంది. అది డెలివరీ టైంలో ఇట్లా దాంతో పట్టుకున్నారు మేడం, బ్లడ్ అయితే లేదంట. అయితే ఇక్కడ చేయించినా తగ్గట్లేదు. గ్లాసెస్ అలా ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా థెరపీ? ఏం చేయలేరు మేడం, అక్కడ సిటీలు అన్నీ చేయించారు. యూజువల్గా కొన్నిసార్లు మబ్బు ఉన్నప్పుడు అద్దాలు పెడితే ఇంప్రూవ్ అవుతుందండి, ఒక్కొక్కసారి గ్లాసెస్తో కూడా ఇంప్రూవ్ అవ్వదు. అప్పుడు మనము ఏదైనా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది, ప్యాచింగ్. ఒక్కొక్కసారి ఏదైనా డ్యామేజ్ అయింది, ఆల్రెడీ కన్ను నల్లగుడ్డు కానీ లోపల రెటినా డ్యామేజ్ అయిందంటే అది కంప్లీట్ ఇంప్రూవ్మెంట్ రాకపోవచ్చు. సో చెకప్ చేస్తే కానీ మనకి అర్థం కాదు ఏ ప్రాబ్లం ఉంది అనేది. ఎస్ డాక్టర్, మెల్లకన్ను గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. సో మెల్లకన్నుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి మనకు అవైలబుల్గా? సో మెల్లకన్నుకి అన్నిటికీ సర్జరీ అవసరం పడదు. ఒక్కొక్కసారి మెల్లకన్ను మనము కొంతమందికి గ్లాస్ నెంబర్ వల్ల మెల్ల వస్తుంది, అట్లాంటప్పుడు మనము అద్దాలు ప్రిస్క్రైబ్ చేస్తే మెల్ల కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కన్ను మెల్ల ఉంటుంది కానీ అద్దాలు ఇస్తే స్ట్రైట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి మెల్ల ఉన్న కన్నుకి చూపు బాగా తక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఆ కన్ను చూపు పెరిగేటట్లు ఎక్సర్సైజ్ చేయించాలి. చూపు పెరిగిన తర్వాత అప్పుడు కూడా మెల్ల ఉంది అంటే అప్పుడు మనం సర్జరీ చేసి కన్నును స్ట్రైట్ చేయాలి. సో మెల్లకన్నుకి సర్జరీస్ ఉంటాయి, కొంతమందికి కూడా తెలీదు మెల్లకన్నుకి ఆపరేషన్ చేస్తారా అని. ఆపరేషన్ చేసి మనం బెటర్ చేయొచ్చు మెల్లకన్ను అనేది. ఈ మెల్లకన్నుకు సంబంధించి ఏ వయసులో శస్త్రచికిత్స చేసే అవకాశాలు? సో కొన్ని పుట్టుకతోనే ఉంటాయి మెల్లకన్ను. సో పుట్టుకతో వచ్చినది మనం కంప్లీట్ ఐ చెకప్ చేసి వేరే ప్రాబ్లం లేదు, చూపంతా బాగానే ఉంది, ఓన్లీ మెల్లకన్ను ఒక్కటే ప్రాబ్లం ఉంది అంటే మనం అర్లీగా సర్జరీ చేసి కన్ను స్ట్రైట్ చేయొచ్చు. అర్లీగా సర్జరీ చేస్తే రెండు కళ్ళు వాడే ఛాన్స్ బెటర్ ఉంటుంది. ఒకటే కన్ను మెల్ల ఉంటే ఒకటే కన్ను వాడుతూ ఉంటారు, ఒక మెల్ల ఉన్న కన్నుని వాడరు అనమాట. కొన్ని మెల్లకళ్ళు ఏంటంటే లేటర్ వస్తాయి, 3 లేదా 4 సంవత్సరాల వయసు అప్పుడు. అట్లాంటప్పుడు చాలామందికి గ్లాసెస్ ఇస్తే మెల్లకన్ను కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ ఏజ్ సర్జరీ అనేది ఏ టైప్ ఆఫ్ మెల్లకన్ను దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది అంటారు చిన్న పాప కదా, 5 ఇయర్సే కదా, 6 ఇయర్సే కదా, 18 ఇయర్స్ అప్పుడు సర్జరీ చేపిస్తాము అంటారు. బట్ యూజువల్గా పిల్లల్లో మనము మెల్లకన్ను కరెక్ట్ చేస్తే రిజల్ట్స్ బెటర్ ఉంటాయి, బికాస్ బ్రెయిన్ గ్రో అవుతుంది కాబట్టి రెండు కళ్ళు కలిపి వాడే ఛాన్స్ బెటర్ ఉంటుంది. మనం పెద్దవాళ్ళు చేస్తే అది మోస్ట్లీ కాస్మెటిక్ లాగా అయిపోతుంది, పిల్లల్లో చేస్తే వాళ్ళ ఫంక్షనింగ్కి యూస్ఫుల్ ఉంటుంది. సో అర్లీ సర్జరీ ఇస్ ఆల్వేస్ బెటర్. ఎగ్జాక్ట్ ఏజ్లో చేయాలని ఏమీ లేదు, చెకప్ చేసి విజన్ చూసి ఎర్లియర్ ద బెటర్. సో చాలా మందికి మీరు ఇదే సజెస్ట్ చేస్తారా? అంటే ఇంతకుముందు చెప్పినట్టు మనం కూడా, అంటే మేము కూడా వినుంటాము, చిన్న పిల్లలకి ఎందుకు సర్జరీ, కొన్ని డేస్ అయిన తర్వాత చేపిద్దామని. సో అలా చేస్తే మరి వాళ్ళు కన్విన్స్ అవుతారా మ్యామ్ అంత చిన్నప్పుడే సర్జరీ అంటే? మెయిన్ సపోజ్ ఒక 5 ఇయర్ చైల్డ్ని తీసుకొచ్చారు మన దగ్గరికి, మెల్లకన్ను ఉంది, అంతా బాగుంది, అంతా ఎగ్జామినేషన్ చూపు అంతా బాగుంది, మెల్ల ఒక్కటే ఉంది. సో మనం కరెక్ట్ చేయొచ్చు, దాన్ని స్ట్రైట్ చేసే అవకాశం ఉంటుంది. 95% సక్సెస్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. సో చెప్పగానే పేరెంట్స్ భయపడతారు, చిన్న పాప కదా తట్టుకోగలుగుతుందా, అనెస్థీషియా ఇవ్వాలి, మత్తు ఇవ్వాలి, రిస్క్ ఉంటుంది. రిస్క్ బెనిఫిట్ మనం వే చేసుకోవాలి, బట్ బెటర్ రిజల్ట్స్ వస్తాయి పిల్లల్లో. అండ్ బోత్ ఐస్తో కలిపి చూసే అవకాశం ఉంటుంది. మనం అలాగే వదిలేస్తే అది ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఓకే
అంటే మనం చేయించడం వరకే రిస్క్ అని ఫీల్ అవుతాం, కానీ చేయించితే చాలా బాగుంటుంది, Yes, ఫర్దర్గా yes, కాంప్లికేషన్స్ yes, లేకుండా yes, ఉంటుంది. yes. ఓకే మ్యామ్, ఓవరాల్గా చిన్న పిల్లలకు ఐకి సంబంధించి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి? యా పిల్లలకైతే ఫస్ట్ థింగ్ ఓవర్ ద కౌంటర్ అంటే బయట షాప్కి వెళ్ళి మెడిసిన్స్ వేయకండి. ఏదన్నా మైనర్ ఉంది, ఎప్పుడో ఒకసారి అలా కన్ను ఎర్రగయింది అంటే మనం ఆర్టిఫిషియల్ టీయర్స్ ఇవ్వచ్చు. కానీ ఓన్గా షాప్కి వెళ్ళి స్టిరాయిడ్ డ్రాప్స్, యాంటీబయాటిక్ డ్రాప్స్ అట్లాంటివి యూజ్ చేయకూడదు. అండ్ సెకండ్ థింగ్, ఎప్పుడు చైల్డ్ కనిపించట్లేదు అని మీకు డౌట్ వచ్చినా కంపల్సరీ చెకప్ చేయాలి. ఇంకొకటి, చాలామంది ఐ చెకపే అవ్వదు, ఒకసారి 10 years పిల్లలు వస్తారు, ఎప్పుడు ఐ చెకప్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం పాటించే దాని ప్రకారం అట్లీస్ట్ 4 years ఆఫ్ ఏజ్ అప్పుడు ఒక్క ఐ చెకప్ అనేది వెరీ ఇంపార్టెంట్. బికాస్ చాలా ప్రాబ్లమ్స్ మనం అర్లీగా డిటెక్ట్ చేస్తే ట్రీట్ చేసి నార్మల్ విజన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనం మిస్ అయ్యామనుకోండి, ఆ ఏజ్లో మిస్ అయ్యామనుకో, తర్వాత ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. అవి ఒక్కొక్కసారి పర్మనెంట్ అయిపోయి ట్రీట్మెంట్ కూడా ఉండదు. సో ఒక్క ఐ చెకప్ అనేది అరౌండ్ 4 years ఆఫ్ ఏజ్ చేస్తే ఆల్వేస్ బెటర్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. Thank you. ప్రతిదీ కూడా పిల్లలకు సంబంధించి కంటి సమస్యలు, మెల్లకన్ను, ప్రతి డౌట్ కూడా చాలా చక్కగా వివరించారు. కాలర్స్ డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. నమస్తే.